పురాణాలలో కథలు సింబాలిజం అంటే ప్రతీకగా చెప్పబడిన కథలు. ఒక విషయాన్ని అవగతమయ్యేట్లు చెప్పేదానికి ఒక ఉదాహరణగా ఒక కథ చెప్తాం. భాగవతం ఉన్నది. భాగవతంలో శ్రీకృష్ణుడి యొక్క లీలలు చెప్పారు. ఆ లీలలు చెప్పేటప్పుడు ఒక కథ ఉన్నది. పూతన అనే రాక్షసి కృష్ణుడికి పాలు ఇవ్వటానికి వస్తుంది. కృష్ణుడు ఆమె చనుపాలు తాగుతాడు. తాగిన తర్వాత ఆ పాలతో పాటు ఆమె ప్రాణాలను కూడా పీల్చేస్తాడు. ఆమె చస్తుంది. చచ్చిపోయినప్పుడు ఇప్పుడు ఆమె ఒక స్త్రీ రూపంతో వచ్చింది. ఆ పూతన మామూలు స్త్రీ మాదిరిగా. ఆ చనిపోయినప్పుడు ఒక యోజన దూరం పడ్డది ఆమె శరీరం. యోజనము అన్న లెక్క 7 మైళ్ళు, దాదాపు 7-7.5 మైలు. కొంతమంది 8 అన్నారు, 9 అన్నారు. అది ఎట్లా ఉంచండి. చాలా పెద్ద శరీరం కింద పడిపోయింది. అప్పుడు వీళ్ళందరూ చూశారు. సరే, ఏదో పిల్లవాడు బతికాడు. పూడ్చాలంటే ఎంత లోతు దొవ్వితే దీన్ని పూడ్చగలము, ఎంత ఏరియా దొవ్వాలి, కాబట్టి కాల్చటమే మేలు అని అనుకొని ముక్కలుగా చేసి కాల్చటం మొదలుపెట్టారు. ఆకాశం అంతా సువాసన వెదజల్లింది. ఇది ఈ కథ. ఇప్పుడు మనం కృష్ణుడి లీలలబ్బా మహానుభావుడు, ఆయన ఆమెను చంపాడు, ఆకాశం అంతా సువాసన నిండిపోయింది అని కథ విన్నాం. ఎందుకు ఈ కథ చెప్పారు? వాళ్ళకేం పని లేక చెప్పారా ఈ కథ? ఏంటి ఈ కథ చెప్పడంలో అర్థము? మనం ఇప్పుడు కథను చూడాలా, దాంట్లో ఆంతర్యం ఏమై ఉంటుందని చూడాలా? కథను తెలుసుకున్నాం. ఇంకా రెండోది తెలుసుకోవాల్సిందేంటి, దాంట్లో ఏమున్నది? కృష్ణుడు ఆమె యందుండే కల్మషములన్నీ లాగేశాడు. భగవంతుడు ఆమెలో ఉండే కష్మెలములు, చెడ్డ భావాలు అంతా లాగేసుకున్నాడు. ఇప్పుడు మిగిలిందేంటి? మంచి మిగిలింది, చెడ్డ పోయింది. అందువల్ల ఆమె శరీరం పవిత్రమైపోయింది. అందువల్ల సుగంధాలు వెదజల్లి భగవంతుడికి మనలో ఉండే కష్మల భావాలన్నిటినీ భగవంతుడికి సమర్పించి మనం మంచిగా మిగిలిపోతే మనం సువాసన వెదజల్లే వాళ్ళం అవుతాం.